బ్రహ్మపురాణంలో కూడా చెప్పారండి. నారాయణ అంశతో ఉద్భవించినటువంటి ధన్వంతరి తాను నిర్వర్తించాల్సినటువంటి విధుల గురించి కూడా దేవతలతో తన స్థానాన్ని గురించి విష్ణుమూర్తిని అడిగాడట. మరి ఆయన ధన్వంతరికి కూడా యజ్ఞయాగాదుల్లో హవిర్భాగాన్ని స్వీకరించేటటువంటి దేవతల సరసన స్థానాన్ని కల్పిస్తూ మరి సూర్యుని దగ్గర ఆయుర్వేద వైద్యాన్ని కూడా గ్రహించి ఆది వైద్యునిగా వెలుగొందమని చెప్పి ఇదిగో ఈ మహావిష్ణువే ఆశీర్వదించాడట. అందుకే వైద్యాన్ని దేవతలతోనే ధన్వంతరి మొదలుపెట్టాడు. మరి ధన్వంతరి దేవలోకంలోని ఆయుర్వేద విద్యను మన మానవులందరికీ కూడా అందుబాటులో తెచ్చాడు అని చెప్పి అంటే మహావిష్ణువు యొక్క అవతారంగా కూడా మనం భావించవచ్చన్నమాట. ఓం నమో వెంకటేశాయ. తిరుమల దివ్యక్షేత్రములో స్వామివారి యొక్క దర్శన భాగ్యం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు స్వామివారి సకుటుంబ సపరివార సమేతంగా కూడా విచ్చేసి స్వామివారి యొక్క దర్శనాన్ని అదుగో ప్రథమముగా స్వామివారి దర్శన భాగ్యాన్ని పొందబోతూ ఉన్నారు. ఎంత అదృష్టమో చూడండి. కేవలం ముక్కోటి ఏకాదశి నాడు స్వామి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహానికి కూడా పాత్రులు కాబోతూ ఉన్నారు. ఎంత గొప్పగా అంటే అందరూ చూడండి, స్వామివారి దర్శనం కోసం భక్తులంతా కూడా వేంచేసి మరి స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని కలిగించమని చెప్పి ముక్కోటి ఏకాదశి నాడు ఎంత గొప్పగా ఈనాడు వీరి అదృష్టం చూడండి. స్వామి దర్శనం చేసుకొని సకలములైనటువంటి అభీష్టాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు మరి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు కూడా కలగాలి అనే ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి వరేణ్యులు స్వామి దర్శనానికి వేంచేసి ఉన్నారు. శ్రీనివాసుని యొక్క తత్వం అనేటువంటిది ఉద్యద్భాను సహస్రభాస్వర పరవ్యోమాస్పదం నిర్మల జ్ఞానానంద ఘన స్వరూపమమల జ్ఞానాదిభిషడ్గుణై జుష్టం సూరి జనాధిపం ధృతరథాంగాబ్జాదిభూషోజ్వలం శ్రీభూసేవ్యమనంత భోగి నిలయం శ్రీవాసుదేవం భజే. దేవదేవుడండి శ్రీమన్నారాయణుడు కోటి సూర్యకాంతులకు నిలయమైనటువంటి ఆకాశమే ఆవాసంగా కలిగినవాడు. బెంగుళూరులో వేంచేసి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనం స్వామిని మనము భగవత్ శబ్దమని చెప్పి అంటే 6 గుణాలు ఆయనలో పుష్కలంగా ఉంటాయండి. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్శ్రియః జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగయితీరిణా. 6 గుణాలు సమగ్రంగా కలిగినటువంటి వాడు. నిత్యసూరులైనటువంటి శేష గరుడాదుల చేత కూడా నిరంతరము సేవింపబడేటటువంటి వాడు.